హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి ప్రదేశాల్లో ఒకటి జపాన్కు సమీపంలోని డెవిల్స్ ట్రయాంగిల్. దీనిని డ్రాగన్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం గురించి దశాబ్దాలుగా అనేక వింత కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఇక్కడ నౌకలు, విమానాలు ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమవుతాయని చెబుతారు. మరికొందరు సముద్రం అడుగున భారీ రహస్య శక్తులు పనిచేస్తున్నాయని నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతం ప్రపంచంలోని అత్యంత మిస్టీరియస్ సముద్ర ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. జపాన్, గువామ్ మరియు ఫిలిప్పీన్స్ మధ్య విస్తరించి ఉన్న ఈ సముద్ర ప్రాంతం గురించి స్థానిక మత్స్యకారులు చాలా కాలంగా విచిత్రమైన కథలు చెబుతున్నారు. వారి ప్రకారం కొన్ని సందర్భాల్లో సముద్రం అసాధారణంగా ప్రవర్తిస్తుందని, దిశలు తప్పితాయని, పరికరాలు సరిగ్గా పనిచేయవని చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో కూడా ఈ ప్రాంతంలో కొన్ని విమానాలు మరియు చిన్న నౌకలు కనిపించకుండా పోయాయని నివేదికలు వెలువడ్డాయి. దీంతో డెవిల్స్ ట్రయాంగిల్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంపై ఆసక్తి పెరగడానికి మరో కారణం 1950లలో జరిగిన కొన్ని సంఘటనలు. అదృశ్యమైన నౌకల గురించి వార్తలు పత్రికల్లో రావడంతో ప్రజల్లో భయం పెరిగింది. కొన్ని పరిశోధనా బృందాలు కూడా ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి వెళ్ళాయి. అయితే వాతావరణ పరిస్థితులు, సముద్ర ప్రవాహాలు, అగ్నిపర్వత కార్యకలాపాల కారణంగా ఇక్కడ ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. అయినప్పటికీ ఈ సంఘటనలు ప్రజల ఊహలకు మరింత బలాన్ని ఇచ్చాయి. కొందరు దీనిని బెర్ముడా ట్రయాంగిల్కు సమానమైన ప్రాంతంగా కూడా పేర్కొన్నారు. కాలక్రమేణా డెవిల్స్ ట్రయాంగిల్ గురించి ఎన్నో పుస్తకాలు, కథనాలు ప్రచురించబడ్డాయి. కొన్ని రచనలు ఈ ప్రాంతంలో వందలాది మంది అదృశ్యమయ్యారని పేర్కొనగా, మరికొన్ని పరిశోధనలు ఆ కథనాల్లో అతిశయోక్తులు ఉన్నాయని వెల్లడించాయి. జపాన్ ప్రభుత్వ వర్గాలు కూడా ఈ ప్రాంతాన్ని సాధారణ సముద్ర ప్రాంతంగానే పరిగణిస్తామని, ఇక్కడ జరిగే ప్రమాదాలకు వాతావరణం, సముద్ర అలలు మరియు భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణాలని పేర్కొన్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంతం చుట్టూ ఉన్న మిస్టరీ మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం యోనాగుని ద్వీపం సమీపంలో కనుగొనబడిన సముద్ర అడుగు నిర్మాణం. 1980లలో డైవర్లు సముద్రం అడుగున భారీ రాతి నిర్మాణాలను గుర్తించారు. అవి సహజంగా ఏర్పడ్డవా లేక పురాతన నాగరికత నిర్మించిందా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. కొందరు అది వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం పెరగక ముందు ఉన్న ఒక పురాతన నగర అవశేషమని భావిస్తారు. మరికొందరు అవి ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలని చెబుతున్నారు. ఈ అండర్ వాటర్ సిటీ రహస్యం డెవిల్స్ ట్రయాంగిల్పై మరింత ఆసక్తిని పెంచింది. అయితే నిజమేంటి? డెవిల్స్ ట్రయాంగిల్లో నిజంగా ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా, లేక ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర అగ్నిపర్వతాలు, బలమైన ప్రవాహాలు మరియు వాతావరణ మార్పులే కారణమా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానమైతే లేదు. శాస్త్రవేత్తలు సహజ కారణాలను చూపిస్తూ ఉండగా, మిస్టరీలను ఇష్టపడేవారు ఇంకా అనేక ఊహాగానాలు చూస్తూ ఉన్నారు. అందుకే జపాన్ డెవిల్స్ ట్రయాంగిల్ నేటికి ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన సముద్ర రహస్యాలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రాంతం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.